చూపి పశ్చాత్తాపపడ పరమందాలేదోతల. నీ పాపపు స్థితిని ఒప్పుకోవాలి. నేనే పాపం చేయలేదు. దేవుడిని ప్రేమించిన దేవుని ప్రేమను అర్థం చేసుకుని నువ్వు లోకంలో పరిగెత్తడమే పాపం. గుర్తుపెట్టుకో. దేవుడిని ఎందుకు ప్రేమించాడు? బాగా సంపాదించుకో, కోటేశ్వరుడు కమ్మని చెప్పలేదు దేవుడు. ఒకటే చెప్పినాడు, నీవు నా తోటలోకి వెళ్ళి పని చేయి, నీకు కావాల్సింది నేను ఇస్తాను. ఎవరేడా? సర్వ సృష్టికర్త మహాగణన దేవుడు. నీకు నమ్మికుంటే, విశ్వాసం ఉంటే ఎందుకు నువ్వు బరుగులెత్తావు? నీ తండ్రి రాజు, ఆయన తర్వాత రాజు నువ్వు. ఆయన తర్వాత ఆయన నిత్యం ఉంటాడు. ఆయన మామూలు లోకంలో ఆయన కుమారులు రాజులు, సేవకులు కుమారులు సేవకులు, ఇవన్నీ పనికిరావు. నీవు రాజు కుమారుడు, నిత్యం ఉన్న రాజు గారి కుమారుడు నువ్వు రాజు కనుక ఆ తోటలు నువ్వు పనిచేసే నీవు అటు ఇటు తిరగకూడదు. అందుకే దేవుని వాక్యం ఏం రాబడి చూస్తున్నా, దేవుని మాటని విశ్వాసం ఉంచిన మనుషుడు నిత్యము వర్ధిల్లుతాడు. అయితే అతని డ్యూటీ ఏంటో తెలుస్తున్నా, సంపాదించుకోవాలి. ఏం సంపాదించాలి? ఏహలోకంలో ఉన్న ఈ క్షమైపోయే ధనము ద్వారా పరలోకంలో ధనము సమకూర్చుకునుడి. ఇక్కడ దొంగలు కన్నం వేస్తారు, చిమ్మలు కొడతాయి, తుప్పు పట్టింది. అక్కడ దొంగలు కన్నం వేయరు, చిమ్మటలు రావు, తుప్పు పట్టదు. శాశ్వతమైన అక్షయమైన ధనం అనేది తెలుస్తున్నా, అక్కడికి వెళ్ళినప్పుడు నీకు అర్థం ఉంది. అది నువ్వు అర్థం చేసుకుంటే ఎక్కడ ఉండగానే నువ్వు దాని కొరకు ప్రయాసపడాలి. సోదరా, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. అందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు. వ్యాధిగ్రస్తులు బాగవుతున్నారు, గుడ్డివారు బాగవుతున్నారు, కుంటివారు బాగవుతున్నారు, చచ్చిపోయిన వారు బ్రతుకుతున్నారు. ఇన్ని వస్తున్నారు, కానీ ఒక వ్యక్తి మాత్రం ఆయన మేము మనసు పెట్టలేదు. ఎవరైనా? సీమోను పేతురు. అక్కడ నిలబడినాడు యేసు ప్రభు. జనసమూహాలు ఆయన మీద పడుతూ ఉన్నాయి. అయితే ఆయన దృష్టి మాత్రం సీమోను పేతురు మీద ఉంది. ఎందుకు? ఏమయ్యా, నేను నీకు ఇవ్వలేని ఎందుకు ప్రయాసపడతావు? ఆయన జాలితో అటు చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? తిప్పలు పడుతున్నాడు. జీవితం అంతా తిప్పలు పడ్డాడు. ఎంత సంపాదించాడు? ఒకవేళ 4 కోట్లు సంపాదించవచ్చు, 4 అంతస్తుల బిల్డింగ్ కావచ్చు, అంత విడిచిపెట్టి వెళ్తావు. ఎంత సంపాదించావు? ఎన్ని ఆత్మలు దేవుని తెచ్చినావు? దేవుడు అడిగేది అది. నీకింత జ్ఞానం ఇచ్చాను, విద్య ఇచ్చినాను, నీ తల్లిదండ్రులను రక్షించినాను, నీవు ఎదుగుతున్నావు, నా ఆత్మ నీ మీద చూస్తానని చెప్పినాను. ఎందుకు నీవు నా మాట వెళ్ళలేదు? ఎందుకు నీకు ఉద్యోగాలు? దేశవాళ్ళరా ఎందుకో గుర్తొచ్చారు. ఒకసారి ఇక్కడి ప్రార్థన పెట్టాము, మీటింగు. ఫిలిప్ గారిని ఒక యవనస్తుడు, సాఫ్ట్వేర్. ఆయన అన్ని సిద్ధపడ్డాడు, అమెరికా వెళ్ళాలి, జాబ్ వచ్చింది. తల్లి ప్రార్థన పురాలు, అయ్యా జాగ్రత్త, దేవుడి కొరకు బ్రతుకు చెప్పాము. తల్లి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుంది. ఉదయాన్నే వెళ్ళాలి ఫ్లైట్కి. ఈ రాత్రి ప్రార్థన చేసి పడుకున్నాడు. అన్నీ సిద్ధపరుచుకున్నాడు, మొత్తం పట్ల అని పెట్టుకున్నాడు, బ్యాగ్లు అక్కడ పెట్టాడు. అమెరికా వెళ్ళాలి కదా, మరి మామూలు కాదు కదా. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అంటున్నాడు, యవనస్తుడా, నా పని చేయవా? ఆయన అడిగింది ఒక్కటే, సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, నీ జీవితాన్ని పాటు చేసుకోవద్దు, నీ యవ్వన కాలాన్ని పాటు చేసుకోవద్దు. యవనస్తుడైన సహోదరుడా, దేవుని సేవకునిగా ఉంటే అంత గొప్ప బాధ్యత తెలుస్తున్నా. అది నీకు అర్థమైతే, ప్రభువా నాకు వద్దు ఉద్యోగం, నేను మీ పని చేస్తాను, నేను వెళ్ళను అమెరికా. మనిషి ఉదయనే, అయ్యా ఏంట్రా లగలేదు, అమ్మా నేను వెళ్ళటం లేదు. ఎందుకని? దేవుడు నాకు పని ఇచ్చాడమ్మా, ఆయన పని చేస్తాను. ఎవరి పని? సన్నాసివి. నువ్వు సన్నాసివి అయ్యి ఎంత వజ్రాల వ్యాపారం చేస్తే సన్నాసి అయ్యి బూడిద రాసుకుంటానికి పోతావా? యేసు ప్రభువుని నమ్ముకుంటావా? ఫ్రాన్సిస్ తండ్రి అడిగిన మాట అది. ఎక్కడ ఉంటుంది తెలుసా? అయ్యా ఎంత గొప్ప బాధ్యత అయ్యా, పర్వాలేదు, దేవుని కొరకు బ్రతుకు. ఏ తల్లి చెప్పింది? తన బిడ్డలకి ఏ తల్లి చెబుతుంది? ఏ తల్లి సంపాదించుకోకూడదు, దేవుని కొరకు ఆత్మను సంపాదించండి, దేవుని కొరకు బ్రతకండి అని ఏ తల్లి చెబుతుంది? సోదరుడా, నిన్ను ప్రేమించింది ఎక్కడ తెలుసునా? తల్లి గర్భంలో నువ్వు ఏర్పరచబడకని నేర్పరచుకున్నాడు దేవుడు. అది నీకు తెలియకపోవచ్చు.
కానీ నీ పితరులు చెబుతారు, నీ జీవితం అంతా చెబుతారు, నువ్వు బాల్యం నుంచి ఎన్ని దెబ్బలు తిన్నావో, ఎన్నిసార్లు వ్యాప్తి వస్తున్నాయో, ఎన్నిసార్లు మరణానికి పోయినావో, ఎన్నిసార్లు దేవుడు నిన్ను బాగు చేసినాడు. దేవుడు చెబుతాడు, నీకు ఎంత జ్ఞానం ఇచ్చినాడు. అది నేనే జ్ఞానవంతుడు అనుకున్నావా? దేవుడు ఇచ్చాడు నీకు విద్య. ఆ విద్యను నువ్వు ఏం చేస్తున్నావు? లోకంలో దాన్ని ఖర్చు పెట్టవద్దు, దేవుని కొరకు జీవించు. విద్య కావాల్సిందే, నీకు కాదన్నావు. లేకపోతే ఈ దినాన్ని ఈ ఊళ్ళో ఉండేవాడిని కదా నేను. ఒకవేళ నేను కూడా బాగా చదువుకుని పీజీ చేస్తున్నట్లయితే నేనే అమెరికాను వెళ్ళేవాడిని దేవుని కొరకు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేను నేను. కానీ నీకు ఇచ్చాడు ఆ బాధ్యత, పాటు చేసుకోవద్దు. ప్రియ సహోదరుడు, పాటు చేసుకోవద్దు. సంతోషం. తర్వాత అతను సేవకుడికి వచ్చినప్పుడు నేను ఇక్కడికి ఆహ్వానించినాను. ఆయన ప్రవశించే కృప వారు ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప బాధ్యత ఈ దినాన్ని నేను చెబుతున్నానంటే. ఆయన ఉద్యోగం చేసుకున్నట్టు ఆయన కోట్లు నేను ఏమన్నా లెక్క పెట్టేవాడినా, దేవుడు అతనికి ఎంత గొప్ప బాధ్యత ఇచ్చినాడు. ప్రేసులరా, అయితే సిమియోను దేవుని మాట వినలేదు. యేసుప్రభువుని నమ్ముకుందా? ఉండవచ్చు, క్రైస్తవుడే. నీకు నమ్మకంలో చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన చేస్తున్నాను, పరలోకంలో తిన్న కూర్చోంటారు. పరలోకంలో ఎలా కూర్చుంటావు? ఒక సోమరువు నువ్వు. లోకాల్సిన మనసులో నీకు లోకంలో ఏం తినాలి, ఏం త్రాగాలి, పరుగులెత్తుతున్నావు నీవు. దేవుని కొరకు దేవుని తోటలో పని చేయకపోతే జీతం ఎవడొస్తాడు నీకు? మనుషులు పని చేస్తున్నావు, మనుషులు చేతులు ఇస్తారు, అది ఇక్కడే పోతుంది. అది నీ వెంట రాదు, గుర్తుపెట్టుకో. అది క్షయమైపోయేది. అయితే శాశ్వత దీవెన దేవుల్లో ఉన్నది. ఆయన తోటలో పని చేయాలి. ఆయన తోటలో పని చేస్తే ఆయన గుప్పెలిపై సహాయం చేయగలడు. అవసరమైతే వెళ్ళు. ఏమన్నాడు? కాకులకు చెబుతాడు, వెళ్ళలే, నా సేవకుడు అరణ్యంలో ఉన్నాడు, పళ్ళే వెళ్ళి ఏం చేయాలా? ఆయనకు ఆహారం పెట్టండి, రొట్టెలు మాంసం మొక్క పెడతాయి కదా. ఒక బెల్లం గడ్డ తీసుకుని బయటికి పోండి, కాకులు చక్కగా పెడతాయి కదా, ముద్దు పెట్టుకుని వేసుకెళ్తాయి నిన్ను గడుపు పెట్టి. దేవుని ఆజ్ఞతో నిన్ను పోషించాలడా? నీ సమయం పాడు చేసుకుంటావా? నీ మరణం ఎప్పుడో నీకు తెలుసా? ఈ లోకాన్ని ఎప్పుడు యాత్ర ముగిస్తావో తెలుసునా? కనుక నీ కొడుకు, నీ బిడ్డల కొడుకు నువ్వు నిలిచి మంగళార్చాలి, కన్నీరు కార్చాలి. అదే మహా గొప్ప భక్తి అని దావీదు చెబుతున్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపల మార్గం నిలవక, అపహాస్కులు కూర్చునుక అంటే లోకం నీది కాదు, నువ్వు లోకానికి సంబంధమే కాదు. రా నా దగ్గరికి రా, నేను నిన్ను ప్రేమించినాను.